నమస్తే అండి. మేడం గారికి సార్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటమస్ గ్రామం. మాది చాలా దూరం. ఈ కాలేజ్ పేరు తెలిసిందండి మాకు, విశాఖ డైరీ కాలేజ్ అని తెలిసిందండి. తెలిసినప్పుడు మా పిల్లలిద్దరిని ఇక్కడ మొత్తం ముగ్గురు పిల్లలు మా ఊరు నుంచి జాయిన్ చేసామండి. ముగ్గురికి కూడా జాబ్ వచ్చిందండి. సిఆర్పిఎఫ్ ఇద్దరికి వచ్చింది, ఆ తర్వాత ల్యాబ్లో ఒకరికి వచ్చింది. ఈ కాలేజీ చాలా మంచిదండి. ఎవరైనా సరే జాయిన్ చేసిన వాళ్ళని ఎవరైనా సరే ఇక్కడ అన్నీ రన్నింగ్ అన్నీ కూడా బాగా చెప్తారండి. శ్రద్ధ మీద బాగా చెప్తారండి. దానికి ఏం డౌట్ లేదు. అది నేను దగ్గర నా అబ్బాయిని చూడడానికి కూర్చోండి, చాలా బాగా చెప్పారండి. వచ్చిన పేరెంట్స్కి కూడా బాగా గౌరవించారండి. చాలా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ ఉన్న మేడమ్లకి అందరూ కూడా, వర్క్ చేసి అందరూ కూడా నా ధన్యవాదాలండి. చాలా బాగా చెప్తారండి. అదే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని గమనించి బాగా చదువుతుందా లేదని మనం కూడా ఒక 15 రోజులకు నెలకు ఒకసారి వచ్చి గమనించి ఆలోచించి తాళ ఉపదేశం తెలుసుకొని పిల్లల్ని మనం హాస్టల్లో పంపించాం కదా, మనం వెళ్ళకూడదు, ఆలోచిస్తే మనం వెళ్ళకూడదు. మనం కూడా కొద్దిగా బాధపడాలి. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. పిల్లలు బాగా చదువుకోవాలని మనం కూడా పాపలు చెప్తేనే పిల్లలు చదువుతారు. ఆ కాలేజీ పంపించిన ఆలోచిస్తున్న మాట ఇప్పుడు ఏ తల్లిదండ్రులకు కూడా ఉండకూడదు. బాగా వాళ్ళకి 15 రోజులకో నెల రోజులకో ఖాళీ చూసుకొని రావాలి. మనం కష్టపడి పిల్లల గురించి చదివిస్తాము. ఆ కష్టం పిల్లలకు కూడా విలువ తెలియాలి. పిల్లలు కష్టపడి చదవాలి. పక్కోడికి జాబ్ వచ్చి నాకు రాపడమా అనే దెంగుతులు ఉండాలి, మనసు ధైర్యం ఉండాలి, కష్టపడి చదవాలి. అది ఈ కాలేజీ పేరు గొప్ప. ప్రతి ఒక్కరికి కూడా మేడం గారు అన్నారు, ఒకసారి ఫస్ట్ సంవత్సరం నా కొడుక్కి నేవీలో ఒక మార్కులో పోయింది. పోతే మేడం గారు అన్నారు, ఏడు మీరు ఏడకండి బాధపడకండి, నీ కొడుకు జాబ్ వస్తుంది, మీరేం బాధపడకండి సావిడే నాకు వాదర్సి ఆ మాట చెప్తే ఆవిడ మాట చెప్పిన మాటలకు ఒళ్ళు జలపొడిస్తే దేవుడితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ఆ మేడం అన్నట్టుగా నా కొడుకు జాబ్ వచ్చింది. అదే చాలా నాకు ధన్యవాదములు. అందుకే ఆ మేడంని కలుద్దామనిస్తే ఎంతో దూరం నుండి వచ్చి ఆ స్కూల్కి అందరికీ అందరికీ నా జ్ఞాపకం చెప్పడానికి వచ్చానండి. నమస్తే అండి. అలాగే విశాఖ డిఫెన్స్ కాలేజీ ఎవరి పిల్లలున్నా చదివిస్తే చాలా గొప్ప పేరు వస్తుంది. మన పిల్లలకు కూడా జాబు కనపరం. అది నేను చెప్పగలను, తండ్రిగా నేను చెప్పగలను. ఈ కాలేజీ తాలూకా గొప్పతనం అటువంటిది. విశాఖ డైరీ కాలేజీ ఎక్కడ ఉండే పిల్లలు చదివించమంటే గ్యారంటీ కంపల్సరీగా ఏదో ఒకటి జాబు, లేకపోతే ఆర్మో, లేకపోతే పోలీసో, లేకపోతే ఏదో ఒకటి కంపల్సరీ కొడతానే నాకు నా నమ్మకం ఉంది. నా మాటలు నమ్మి మీ అందరూ గౌరవించి ప్రతి ఒక్క పిల్లని కూడా ఇక్కడ జాయిన్ చేస్తే చాలా మంచి సంతోషం. నా తమ్ముడు కొడుకు జాబ్ వచ్చింది, నా కొడుకు జాబ్ వచ్చింది. పక్కన వేరే వాళ్ళు మా పక్కనే వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. ముగ్గురు జాయిన్ చేసాం, ముగ్గురు కూడా జాబ్ వచ్చింది.